We are called by God. We are chosen by God. We were here to fulfill the plans and purpose of God on this earth. The word of God is more alive than anything. Amen. To sustain the weary. That is the only purpose of my ministry. దేవుని యొక్క వాక్యము ఆకాశమును తెరుస్తుంది. నేను మీ పానీయమును మీ ఆహారమును ఆశీర్వదించేదను, మీ మధ్య నుంచి రోగమును తీసివేదను. I am God that heals. I am Jehovah Rapha. God wants to introduce you to your own uncovered and discovered unlimited strength. This is your day of breakthrough. This is the day of miracles. This is the day that you need to shake the dust of the past and rise up and receive your king. మన సువార్త చెప్తా ఉంటే దేవుడు తన ఆత్మ ద్వారా మనుషులను ఒప్పింపజేస్తూ ఉంటాడు. మనిషిని తన రూపమందు, తన పోలికగా, తన స్వరూపమందు నరునిగా సృష్టించాను. దేవుని యొక్క ఆత్మ మీరు నివసించేలా మీరు శరీర స్వభావం గలవారు కాదు, కానీ ఆత్మ స్వభావం గలవారు. మన జీవితానికి దేవుని యొక్క వాక్యము అది ఆధారం. ఎంతమంది ఆశీర్వదించబడుతున్నారండి దేవుని సేవకుని ద్వారా, మన ఉమెన్స్ మీటింగ్ ద్వారా. ఈ కాలంలో ప్రార్థించే తల్లులకి, విశ్వాసులైన స్త్రీలకి ముఖ్యంగా కావాల్సిన మొదటి ఆయుధం అనొచ్చు, లక్షణం అనొచ్చు, లేకపోతే హ్యాబిట్ అవ్వచ్చు. అదేం అవ్వాలి అని అంటే నీట్గా రెడీ అవ్వటం, మంచిగా వంటలు చేసి ఇంట్లో పెట్టడం, ఇల్లు సర్దుకుంటాం, లేకపోతే మంచిగా జాబ్కి వెళ్ళటం, జాబ్ చేయటం, బేసిక్ శాలరీ సంపాదించటం. నేను జాబ్ హోల్డర్స్ గురించి మాట్లాడుతున్నా, బిజినెస్ చేసే వాళ్ళకి బిజినెస్. అది కాదు, మన పిల్లలకి మనం శారీరకంగా భూమి మీద అన్నీ సిద్ధపరచాలని ఆశపడతాం. రైట్ ఆర్ రాంగ్? ఒకప్పుడు మగవాళ్ళు మాత్రమే జాబ్ చేయాలని ఉండేది. ఇప్పుడైతే దేవుని మహాకృపని బట్టి ఆడవాళ్ళు కూడా మగవాళ్ళతో సమానంగా జాబ్స్ చేస్తున్నారు, కష్టపడుతున్నారు. వాళ్ళు కూడా అంతే సమానంగా వాళ్ళు చేయగలిగినంత దాంట్లో వాళ్ళ యొక్క హెల్ప్ని కుటుంబంలో పెడుతున్నారు. మనీ సంపాదించడం, బిజినెస్ చేసేవాళ్ళు బిజినెస్ చేయటం, జాబ్స్ చేసేవాళ్ళు. సో తల్లిదండ్రులు ఇద్దరు కలిసి వాళ్ళకిచ్చిన, దేవుడు వారికి ఇచ్చిన బిడ్డల జీవితాలకి కావాల్సిన వనరులన్నీ ఏర్పరుస్తున్నారు. ఇజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? అవునా కదా? స్థలాలు కొనటం, వాళ్ళ పేర్ల మీద డబ్బులు వేయటం, మంచి కాలేజెస్లో చదివించటం, మంచి ట్యూషన్స్ బిడ్డలకి ఇప్పించటం, మంచి బట్టలు కొనియటం, మంచి షూస్ కొనియటం, ఆడపిల్లలకి ఆర్నమెంట్స్ కొనటం. అసలు ఇది ఉంది అది లేదు అనకుండా కావాల్సినవన్నీ సమకూరుస్తున్నారు. కానీ ఒకటి సమకూర్చట్లేదు. అది ఏంటంటే, మీరు ఇవన్నీ ఇచ్చినా ఇవ్వకపోయినా ఒకటి ఇస్తే ఆ ఒక్క దాంట్లో ఇవన్నీ కలిగి ఉంటాయి. అదేంటంటే బిడ్డల కోసం కన్నీరు కార్చే ప్రార్థన. మీరు ఇవ్వగలిగిన బిగ్గెస్ట్ గిఫ్ట్ టు యువర్ చిల్డ్రన్. ఆమేన్, హల్లెలూయా. అన్నీ ఉండి ప్రార్థన లేకపోతే అవన్నీ విలువలేనివిగా దేవుని దృష్టికి కనపడతా ఉంటాయి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే ప్రార్థనలోనే ఇవన్నీ ఉన్నాయి. చూడండి, పిల్లల్ని ఇళ్ళల్లో వదిలిపెట్టి చాలామంది దేవుని మందిరానికి వస్తూ ఉంటారు. ఏదన్నంటే కాలేజెస్ అంటారు, పర్మిషన్ ఇవ్వట్లేదు అంటారు. యవ్వన కాలంలో ముందు అసలు పిల్లల్ని తీసుకురావాల్సిన ప్లేస్ ఏంటి తెలుసా? దేవుని మందిరం. శామ్యూయల్ ఎన్ని ఇయర్స్ అప్పుడు దేవుని మందిరంలో విడిచిపెట్టి వెళ్ళిపోయింది తల్లి? చెప్పండి. 3 years. మీరు 3 yearsకి మీ పిల్లల్ని ప్లే స్కూల్లో వదిలిపెట్టి బయట కూర్చొని ఏడుస్తారు. ఎంతమంది ఏడ్చారు? ఏడవలేదా మీరెవరు? నేను భయంకరంగా ఏడ్చా. దానికి సాక్ష్యం పాస్టర్ గారే. చిన్నపిల్ల ఏడ్చినట్టు ఏడ్చాను. 2.5 yearsకి తీసుకెళ్ళి ప్లే స్కూల్లో వేసినప్పుడు ఆ పాప వెళ్ళటం బాగానే వెళ్ళింది, తను హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఫస్ట్ టైం స్కూల్, కొత్త డ్రెస్సు, న్యూ స్కూల్ డ్రెస్సు, బ్యాగ్, షూస్, బుక్స్ అవన్నీ ఎగ్జైట్మెంట్లో తను వెళ్ళింది. కానీ లోపల తను ఏం చేస్తుందో అని భయంకరంగా ఏడ్చాను నేను. బట్ ఆ తల్లి అన్న రియల్లీ ఏ గ్రేట్ ఉమెన్. తీసుకెళ్ళిపోయి 3 yearsకి దేవుని సన్నిధిలో వదిలేసింది. అంతకైనంటే శ్రేష్టమైంది ఒక తల్లి తన బిడ్డకి ఇవ్వగలిగింది ఏదైనా ఉందా? నాకు తెలిసేం లేదు. జీవం కలిగిన ప్రదేశంలో బిడ్డలను విడిచిపెట్టేసింది.
జీవము కలిగిన ప్రదేశాల్లో మనం మన బిడ్డల్ని తీసుకొచ్చి వదిలిపెట్టేస్తే ఆ జీవము మనకి తెలియకోకుండానే ఆ బిడ్డల్ని అంటుకుంటుందంట. అప్పుడు వారి జీవితాల్లో ఎండిపోయిన పరిస్థితులు వాళ్ళు ఎప్పటికీ చూడరు. వై? బికాస్ వాళ్ళు జీవము కలిగిన దేవునికి కనెక్ట్ అయి ఉంటారు కాబట్టి. నేను ఇంకొక ఐడియా చెప్పనా? కాలేజెస్కి వెళ్ళే పిల్లలకి మీరు ఖచ్చితంగా వెళ్ళి కాలేజెస్లో అడగండి. లెట్ ఆస్క్ దెమ్, పర్మిషన్ అడగండి. అట్లీస్ట్ ఏదో ఒక టైంలో, సరే వాళ్ళు ఇవ్వట్లేదు అది ఇంపార్టెంట్ అనుకుంటే అట్లీస్ట్ మీతో పాటు ఫ్రైడే మీటింగ్కి అయినా తీసుకురండి పిల్లల్ని. మీరు సండే కుదరట్లా, ఫ్రైడే దేవుని సన్నిధికి తీసుకురండి. పిల్లలు రానని విసిగిస్తారు. నేను చెప్పనా, మీరు ఎప్పుడైనా చెట్టుని నాటడం చూసారా? చిన్న చెట్టుని మీరు ఎన్ని షేప్స్లో మౌల్ చేస్తే అన్ని షేప్స్లో అంత విధంగా ఏ షేప్, స్ప్రింగ్ షేప్లో మౌల్ చేస్తే స్ప్రింగ్లో పెరుగుతుంది. స్ట్రైట్గా కర్ర కడితే స్ట్రైట్గా పెరిగిద్ది. రౌండ్గా మౌల్ చేస్తే రౌండ్గా పెరిగిద్ది. రైట్ ఆర్ రాంగ్? అది మధ్య మధ్యలో పెరిగేటప్పుడు పక్కకు కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ దాన్ని గ్రూమ్ చేస్తూ ఉండాలి. తల్లులు కూడా అలా ఉండాలి పిల్లల జీవితాల్ని. మనం ఎలా పెంచుతామో బిడ్డలు అలాగ దేవుని సన్నిధిలో పెరగబడతా ఉంటారు. మీరు అనుకోవచ్చు, సండే స్కూల్కి తీసుకొస్తున్నాము, అల్లరి ఎక్కువైపోతుంది, అల్లరి చేసేస్తున్నాడు ఉండట్లా. ఎస్ అవును, సండే స్కూల్ అల్లరి చేస్తున్నాడు అందుకే తీసుకురావట్లేదు అంటారు. మరి స్కూల్కి ఎట్లా పంపిస్తున్నారు? స్కూల్లో అల్లరి చేయడా? మరి స్కూల్లో తీసుకొచ్చేస్తున్నారు స్కూల్ నుంచి. మీరు గ్రూమ్ చేస్తారు బేబీని, స్కూల్లో ఉండాలి, చదువుకోవాలి. ఎందుకనంటే స్కూల్ అనేది వాడి జీవితానికి ముఖ్యమని మీరు అనుకుంటారు. చదువు రాకపోతే సమాజంలో విలువ ఉండదని అనుకుంటారు. అందుకనే స్కూల్ని మర్చిపోనివ్వరు, మాననివ్వరు. బట్ దేవుని సన్నిధికి దగ్గరికి వచ్చేసరికి దేవుని మందిరం అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకే సీరియస్నెస్ ఉండదు. అందుకే మన బిడ్డల్ని కూడా సీరియస్నెస్ తోటి దేవుని మందిరానికి తీసుకురాలేకపోతున్నాం. అట్లా ఉండి 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 ఏమైపోద్ది తెలుసా, కొన్ని రోజులకి బిడ్డలు తెలియకోకుండానే దేవునికి దూరం అయిపోతారు. అట్లా దూరం అయిపోయిన బిడ్డల్ని మీరు ఉంచుదామన్నా, ఒక సామెత ఉంటుంది కదా, మొక్కై వంగనప్పుడు. తల్లి ఎప్పుడు కూడా కోడి తన పిల్లల్ని ఏ రీతిగా రెక్కలతో కాపాడుతూ ఉంటుందో అలాగా తల్లి తన ప్రార్థనతోటి బిడ్డల్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉండాలి. చాలా బాధాకరమైన పరిస్థితులు నేను చూస్తూ ఉన్నాను. రీసెంట్గా ఈ వీక్లో మన చర్చ్లో బ్రదర్ శ్రీధర్ గారు వాళ్ళ బాబు చనిపోవటం చాలా అంటే చాలా, నాకు ఇంకా నేను లిటరల్గా చెప్పాలి అని అంటే ఆ పెయిన్లో నుంచి బయటికి రాలా. బట్ ఐ డోంట్ వాంట్ టు క్యారీ శారీరకమైన ఎమోషన్స్కి నేను స్టిక్ ఆన్ అవ్వకూడదు అని దేవునిలో నన్ను నేను బలపరుచుకుంటా ఉన్నాను. ఆ తల్లి పడే వేదన, ఆ తండ్రి పడే ఆవేదన అసలు ఎవరం తీలేం. చేతికి అంది వచ్చిన కొడుకు మరణించటం అనేది బహు భయంకరమైన విషయం. 14 years ఆఫ్ ప్రేయర్, 12 years ప్రేయర్ చేశారు. దాని తర్వాత ఇంకొక 1 year ఎక్స్ట్రా ప్రేయర్ చేశారు. అప్పుడు ఇచ్చిన బిడ్డ. ప్రియమైన తల్లులారా, నేను చెప్తున్నాను, మీరు ఏది సంపాదించినా సంపాదించకపోయినా బిడ్డల్ని మాత్రం దేవునిలో పెంచడానికి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. అవసరమైతే బాధపడేయండి. ఇంట్లో 2-3 రోజులు అన్నం కూడా పెట్టకుండా రూమ్లో పెట్టి లాక్ చేసి పడేసేయండి. చిన్నపిల్లలైతే గారాభం ఎంతవరకు అంటే వాడి ఫ్యూచర్ నాశనం అవ్వనంత వరకు మీ ప్రేమ ఉపయోగపడుతుంది. మీ ప్రేమ బిడ్డల జీవితాలు నాశనం అయిపోయినప్పుడు వారి యొక్క, ఈ మాట నేను అనకూడదు, వారి యొక్క పతనానికి మీ ప్రేమే కారణం అవుతుంది. సో బీ వైజ్. ఎక్కడున్నా, ఒకవేళ స్టేట్స్లో జీవిస్తున్నారు అనుకోండి, పిల్లలతో కంటిన్యూగా మాట్లాడుతూ ఉండండి. ఏం చేస్తున్నారు, సండే సర్వీస్కి వెళ్ళారా, ఏం వాక్యం చెప్పాడు, పాస్టర్ గారు ఏం మాట్లాడారు. మన చర్చి పిల్లలు అయితే ఖచ్చితంగా ఆన్లైన్ వినమని చెప్పండి. విన్నాను అని చెప్తారు పిల్లలు. పిల్లల కంటే తల్లిదండ్రులు 100 times షార్పర్ అవ్వాలి. 10 times కాదు నేను చెప్పేది, 100 times. అంటే వాళ్ళు కళ్ళు మూసి కళ్ళు తెరిసేలోపు నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తున్నాడో, నేను చేస్తుందో కూడా చెప్పగలిగిన ఆ యొక్క వైజ్ విజన్ని, ఆ జ్ఞానాన్ని
దేవుడు మీకు అనుగ్రహించును గాక. దానికోసం ప్రార్థన చేయండి దేవుని సన్నిధిలో. మీరు ఏం చెప్పారు దేవుని సేవకుడు ఎందుకంటే మీరు వింటారు కదా, ఇక్కడ అయ్యే పాయింట్స్ బిడ్డ చెప్తున్నాడా చెప్పట్లేదా, వింటుందా, ఫాలో అవుతుందా, అంటిల్ తనకు ఒక మంచి బ్రైట్ ఫ్యూచర్ ఇచ్చి మ్యారేజ్ అయ్యేంత వరకు కూడా మీ యొక్క కాపుదల బిడ్డల పైన ఎప్పుడు ఉండాలన్నమాట. నేను ఇంకొక స్టెప్ ముందుకేసి చెప్తాను. నీకు దేవుడు భూమి మీద జీవింపచేసినంత వరకు తల్లి తండ్రి బిడ్డల కోసం ప్రార్థిస్తానే ఉండాలంట. ఆమేన్. వాళ్ళు పెద్దవాళ్ళైనా వాళ్ళు ముసలోళ్ళైనా మీరు బ్రతికున్నంత వరకు, మీరు జీవించి ఉన్నంత వరకు మీ యొక్క కాపుదల బిడ్డలకి మీ ప్రార్థన అది ఎక్స్పాండ్ అవుతూ ఉండాలి. ఆమేన్. దేవుడు ఆ రీతిగా అట్టి ఆత్మతో ఈరోజు వచ్చిన ప్రతి ఒక్క తల్లిని నింపి పంపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. చాలామంది వస్తారు, మా అబ్బాయి మాట వినట్లా, మా అమ్మాయి మాట వినట్లా, మా అబ్బాయి చర్చికి రావట్లా, మా అమ్మాయి మాట. నేను ఏం చెప్పాలి వాళ్ళకి చెప్పండి. పిల్లలకి మనం ఎందుకు నేర్పించలేకపోతున్నాం? నేను చెప్తా, పిల్లలు స్పాయిల్ అయ్యారంటే అది వాళ్ళ తప్పు కాదు, మన తప్పు, తల్లిదండ్రుల తప్పు, మెయిన్ తల్లి తప్పు. తల్లి క్రమశిక్షణలో పెట్టకపోతేనే బిడ్డలు వారి జీవితాలని స్పాయిల్ చేసుకుంటారు. సో బీ సీరియస్ ఇప్పటి నుంచి, ఈ రోజు నుంచి. అట్లా అని అస్తమాను కన్ను మూస్తే ఒకసారి, కళ్ళు తెరిస్తే ఒకసారి, అట్లా అది మన ప్రేమ, మన యొక్క డిసిప్లిన్ బిడ్డలకి విసుగు రాకూడదు. అది వాళ్ళు ఇష్టంతో తీసుకోవాలి, యాక్సెప్ట్ చేయాలి. అది కలగాలి అని అంటే దానికి జ్ఞానం దేవుని దగ్గర నుంచి మీరు పొందుకోవాలి. దానికోసం ప్రార్థన చేయాలి. ఎక్కువ వేస్ట్ చేయకూడదు మన సమయం. మనం ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్స్కి అయితే చాలా టైం ఉంటుంది. అంటే ఆఫ్టర్నూన్ టైం అంతా వాళ్ళకి చాలా టైం పని చేసి మీరు అలసిపోయి ఉండొచ్చు. 1 hour పడుకుంటాం, మిగతా 2 hours మీరు ఈగర్లీ ప్రేయర్ చేయాలి దేవుని సన్నిధిలో. ఆఫీసెస్లో ఉన్న తల్లిదండ్రులకైతే నేను చెప్పే ఒక చిన్న సజెషన్ ఏంటి అంటే, మీరు లంచ్ చేసేటప్పుడు, బ్రేక్ తీసుకునేటప్పుడు, టీ టైంలో అప్పుడు ఎక్కువ మీకు ఇంక ఈ ఇయర్ అంతా మీ పని ఏంటంటే మీ బిడ్డల కోసం ప్రార్థన చేయటమే. ఇయర్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్. అవును, ఎస్, ఇయర్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్. ఒక పని, ఒక కార్యం ఫుల్ ప్లెడ్జ్డ్గా కంప్లీట్ అయ్యేటప్పుడు మధ్యలో చాలా డిస్టర్బెన్సెస్ వస్తాయి. రాకోకుండా ఫుల్ఫిల్మెంట్ జరగదు, వస్తాయి. బట్ అట్లన్నిటిని కూడా తప్పించుకోగలిగిన శక్తి ప్రార్థన ద్వారా దేవుడు మనకు ఒక కవచాన్ని ధరించి ఆ ఫుల్ఫిల్మెంట్లోకి మనల్ని నడిపించబోతున్నాడు. ఆమేన్. సో ప్లీజ్ డూ ప్రేయర్. మన ప్రార్థన మన బిడ్డలకి షీల్డ్ లాగా ఉండాలి. టుడే సర్మన్ నేను అసలు ఈరోజు నిజం చెప్పాలంటే ఈ వీక్ అంతా మనం చాలా ప్రార్థన గురించి విన్నాం, అవునా కదా? ఏంటిది మన థీమ్? ఎరీనా ఆఫ్ ప్రేయర్. ఎంతమంది ప్రేయర్ చేస్తూ ఉన్నారు? ఆ ప్రేయర్ 4 o'clock వచ్చిన వాళ్ళందరినీ దేవుడు భయంకరంగా దీవించును గాక. వాళ్ళ యొక్క ప్రార్థన టెరిటరీస్ని దేవుడు ఇంకా విశాలపరచును గాక. ఆమేన్, ఆమేన్. నేను ఊరికే చెప్పట్లేదు. మన సాక్రిఫైజెస్ మన బిడ్డల జీవితాల్లో ఫ్రూట్ని నింపుతూ ఉంటుంది, మన పరిస్థితుల్లో ఫ్రూట్ని నింపుతూ ఉంటాయి. అది సాక్రిఫైజ్. నాన్న నేను కన్నాను, నాన్న నేను మరణించి నిన్ను ఎస్, తల్లి మరణించి తర్వాతే బిడ్డకి జన్మనిస్తుంది అని అంటారు. అది వాస్తవం అవ్వచ్చు. జన్మనివ్వటమే కాదు, ఆ బిడ్డ యొక్క జీవితం ఫ్రూట్ఫుల్గా అయ్యే అంతవరకు కూడా తల్లిదండ్రులు కరిగిపోతూనే ఉండాలి దేవుని సన్నిధిలో. అప్పుడు మాత్రమే బిడ్డల్ని దేవునిలో మనం పెంచగలుగుతూ ఉంటాం. ఆమేన్, హల్లెలూయా. సాక్రిఫైస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈరోజు నేను కూడా ప్రార్థనతోనే ఈ వీక్ కంప్లీట్ చేసేద్దాం అనుకుంటున్నా. ఐ డోంట్ వాంట్ టు గో అవుట్ ఆఫ్ ద కాంటెస్ట్. నేను ఇంకొక వేరే దాంట్లోకి వెళ్ళటం నాకు ఇష్టంలా. ప్రార్థన గురించే ఈరోజు నేను మాట్లాడదాం అనుకుంటున్నా. వై మన ప్రార్థనలు అన్ఆన్సర్డ్ ప్రేయర్స్. ఈరోజు నా టాపిక్ ప్రేయర్ వితౌట్ ఆన్సర్ ఆర్ పాయింట్లెస్. మనం ప్రార్థన చేస్తాము, దానికి ఆన్సర్ రాకపోతే ఆ ప్రార్థన యొక్క ఫలం వృధా. అవునా కదా? అవునా? నిర్లక్ష్యపు అండ్
అవివేకము కలిగిన ప్రార్థనలు అనాన్సర్డ్ ప్రేయర్స్గా మిగిలిపోతూ ఉంటాయి. నిర్లక్ష్యముతో అవివేకముతో చేసే ప్రార్థనలు అనాన్సర్డ్ ప్రేయర్స్గా మిగిలిపోతూ ఉంటాయి. అంటే చాలామంది మీ ప్రార్థన చేస్తాం, ఎందుకు అంటే మనం అనుకున్నాం ప్రార్థన చేయాలి అని. ఏదన్నా సమస్య రాగానే దేవుని సేవకుని ద్వారా మనం వినిన మాటను బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి అంతే. అంతేగాని నా ప్రార్థనకి జవాబు కావాలి, ఇక్కడ తప్పించి నాకు జవాబు వేరే చోట రాదు అన్న ఒక గమనంతో గనక మనం ప్రార్థన చేయకపోతే అది నిర్లక్ష్యపు ప్రార్థన అంటారు. అవివేకపు ప్రార్థన అంటే అసలు దేనికోసం ప్రార్థన చేయాలో తెలియకుండా చేసేది అవివేకపు ప్రార్థన. ఈ రెండు ప్రార్థనలకి ఎప్పుడు కూడా ఆన్సర్స్ మనకి దొరకవు. ఈ రెండు చాలామంది ఎందుకు ఆన్సర్ రావట్లేదు అని అంటే, అసలు ఆన్సర్ ఉన్న దాంట్లో నువ్వు ఎందుకు ఆన్సర్ అడుగుతున్నావు? మన ప్రేయర్స్ చాలా వైజ్గా ఉండాలి, మన ప్రేయర్స్ చాలా సిస్టమేటిక్గా ఉండాలి దేవుని సన్నిధిలో. దేవుడు ఆన్సర్ ఇచ్చిన వాటికి చూడండి, క్వశ్చన్ పేపర్ ఆన్సర్ పేపర్ రెండు ఇచ్చినాక నువ్వు ఆన్సర్ చేస్తే నీకు మార్కులు ఎందుకు వస్తాయి? ఎందుకంటే ఆన్సర్ ఈజ్ దేర్ ఆల్రెడీ. ఆన్సర్ వచ్చిన ప్రాబ్లంకి మళ్ళీ ఆన్సర్ కోసం వెతికితే అది ఫూలిష్ ప్రేయర్స్ అంటారు, అంటే ఫూలిష్ పని అంటారు దాన్ని, అవునా కాదా? అట్లాంటి వాటికి ఆన్సర్స్ మనకి దొరకవు. మనము అన్ఆన్సర్డ్ ప్రేయర్స్ కోసం దేవుడు మనల్ని సృష్టించలేదు. దేవుడు మనల్ని సృష్టించిన విధానం గనుక మనం గమనించుకోగలిగినట్లయితే మన ప్రార్థనలకి ప్రతి జవాబు దేవుడు ముందుగానే అనుగ్రహించాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేనికోసం ప్రార్థన చేయాలి, ఎలా ప్రార్థన చేయాలి అన్న గమనం మనం కలిగి దాన్ని గుర్తెరిగి దేవుని సన్నిధిలో దాన్ని బట్టి ప్రార్థన చేయగలిగితే మన జీవితంలో అన్ఆన్సర్డ్ ప్రేయర్స్ అన్న మాటకి తావు ఉండదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మనము వీఆర్ నాట్ డిజైన్ టు కోఎగ్జిస్ట్ విత్ అన్ఫుల్ఫిల్డ్ ప్రేయర్స్. మనం ఏదైనా ప్రార్థన చేసాము అని అంటే జరగాల్సిందే. మనం అడిగిన తర్వాత జరగకుండా ఉండే విధంగా దేవుడు మనల్ని క్రియేట్ చేయలేదు. ఎందుకు? ఆయన జీవము మనలో జీవిస్తూ ఉంది. అంటే జీవం ఉన్న చోట లేమి ఉండదు, కొరతలు ఉండవు. రైట్ ఆర్ రాంగ్? అవునా కదా? జీవము ప్రవహించేటప్పుడు ప్రతి స్టెప్ కూడా జీవము కలిగే మనం వేస్తూ ఉంటాం. దేవుడు ఆ రీతిగా ఉండాలనే ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు, మనల్ని క్రియేట్ చేశాడు కూడా. బట్ చాలాసార్లు వై వీఆర్ నాట్ సీయింగ్ ఆన్సర్స్ ఫర్ అవర్ ప్రేయర్స్ అంటే దిస్ ఈజ్ ద రీజన్. వివేకము కలిగిన ప్రార్థన. అసలు దేనికోసం మనం ప్రార్థన చేయాలి, ఎలా ప్రార్థన చేయాలి? ప్రార్థన అనేది నేను మొన్న ఇంటర్సెసరీ మీటింగ్స్లో చెప్తా ఉన్నా. ప్రార్థన అన్నది దేవుడు ఆయన థ్రోన్ రూమ్కి మనకిచ్చే ఇన్విటేషన్ లాంటిది. ఆయన సింహాసనం దగ్గరికి మనకి వెళ్ళటానికి మన యొక్క ఇన్విటేషన్ ఏంటి అంటే ప్రేయర్, అవర్ ప్రేయర్. అక్కడికి వెళ్ళినాక ఇంక మనకు కావాల్సిన ఆన్సర్స్ అన్నీ మనం తెచ్చేసుకుంటామే. మళ్ళీ అక్కడికి వెళ్ళి బతిలాడుకోవాల్సిన అవసరం లేదు. దేవునితో సహజీవనం అంటే కలిసి జీవించటము మనము గుర్తెరిగిన నాడు మన జీవితాల్లో ఉన్నతమైన పరిధిల్లోకి మనం అడుగు పెడుతున్నాము అని అర్థం అన్నమాట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేయర్ హెల్ప్స్ టు రిలీజ్ హిజ్ విల్ అండ్ పర్పస్ ఆన్ ఎర్త్. ప్రార్థన ఆయన యొక్క ఉద్దేశాన్ని, ఆయన యొక్క చిత్తాన్ని మన జీవితంలో మన ద్వారా భూమి మీద విడుదల చేసే ఒక ప్రక్రియ, ఒక ఆయుధమే ప్రార్థన. ఆమేన్, హల్లెలూయా. అంటే నువ్వు ప్రార్థన చేసావు అని అంటే దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేనికోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావో దాంట్లో మీరు విడుదల చేస్తున్నారు అని అర్థం. ఆమేన్, హల్లెలూయా. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. కాబట్టి
మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారము మా రుణములు క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. చాలు చాలు సిస్టర్, మన అందరికీ ఈ ప్రార్థన తెలుసు కదా. తెలిసిన వాళ్ళు చేతులు చూపించగలుగుతారా? ఈరోజే విన్న వాళ్ళు ఒకసారి చేతులు చూపించగలరా? నేను ఎందుకు అడిగాను తెలుసా అట్లాగా? అసలు ఆ ప్రార్థన తెలియని వాళ్ళు ఎవరుంటారు? మా తాతయ్య నేను చిన్నప్పుడు అన్నం పెట్టంగా వాళ్ళని ఫస్ట్ చేసే ప్రార్థన ఇది. పరలోకమందున్న మా తండ్రి, ప్లేటు ముందు కూర్చొని. చర్చికి వెళ్తే చేసే ప్రార్థన, ఆయన మోకరించినప్పుడు కూడా ఆయనకి తెలిసిన దాంట్లో చేసే ప్రార్థన, పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధ. ఎన్నిసార్లు మనం ఈ ప్రార్థన చేసి ఉంటాం? చాలాసార్లు చేసామా? నేను చెప్పనా, నాకు దేవుడు రివీల్ చేసింది. నేనేమనుకుంటానో తెలుసా? ఈ ప్రార్థన మన ప్రార్థనలన్నిటికీ బ్యాక్ బోన్ లాంటిది అనిపిస్తుంది. దిస్ ఈజ్ అ ప్రేయర్. ఈ ప్రార్థన నేనేమనుకుంటా అంటే, దేవుడు మన జీవితాల్లో రివీల్ చేసే ప్రతి ఒక్క కార్యానికి ఈ ప్రార్థన బ్యాక్ బోన్. ఒక మనిషి నుంచోవాలి అంటే బ్యాక్ బోన్ చాలా ముఖ్యం. దానికి ఇంత చిన్న దెబ్బ తగిలినా, నొప్పి వచ్చినా మనిషి నుంచోలేడు, వంగిపోతూ ఉంటాడు. దిస్ ఈజ్ ద బ్యాక్ బోన్ ఫర్ క్రిస్టియన్ లైఫ్. క్రైస్తవులకి ఈ ప్రార్థన ఎందుకో తెలుసా? ఈ ప్రార్థనలో అంతా ఉంది. ఏంటి అన్నది కూడా రాసేసాడు. 33 చదువుదాం సిస్టర్. కాబట్టి మీరు ఆయన రాజ్యంలో నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. చాలు సిస్టర్, మళ్ళీ ఒకసారి గట్టిగా అందరం కలిసి చదువుదామా? కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ. అబ్బా, ఫస్ట్ ఏం వెతకమంటున్నాడు దేవుడు? రాజ్యాన్ని, నీతిని. రాజ్యాన్ని నీతిని ఎతికితే అంట ఇక్కడ రాసున్నవన్నీ దేవుడు మన జీవితాల్లో ఇచ్చేస్తాడంట. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క డిజైరు, ఆయన యొక్క ప్యాషన్ ఏంటంటే మనల్ని పరలోక రాజ్యం తీసుకెళ్ళటం కాదు, మనం పరలోక రాజ్యం వెళ్ళటానికి భూమి మీద బతకాలని కాదు. దేవుడు పరలోక రాజ్యంలో చేసే ప్రతి ఒక్క కార్యాన్ని మన ద్వారా భూమి మీద ఎలాగ రివీల్ చేస్తాడు చూపించేదే ఈ పరలోకపు ప్రార్థన. ఆమేన్, హల్లెలూయా. ఈ అధ్యాయంలో చెప్పింది చూడండి, మళ్ళీ చూద్దాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధ పరచబడుగాక. మళ్ళీ కాబట్టి మీరు ఆయన రాజ్యాన్ని, నీతిని మొదట వెదుకుడి. అంటే ఫస్ట్ ఇక్కడ మనం ఏం ఎతకాలి భూమి మీద ఉన్నప్పుడు? ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని. అంటే మనం పాపాత్ములమా? ఎస్, పాపాత్ములమే. ఆయన నీతిమంతులుగా మనల్ని మార్చటానికి ఆయన దగ్గరికి వెళ్ళి మన యొక్క పాపాలని ఒప్పుకొని క్షమించమని అడిగి బాప్తీసము తీసుకొని లెగిసిన మరునాడు మనం ఎవరిగా మార్చబడ్డాము? నీతిమంతులుగా మార్చబడ్డాం. అవునా కాదా? ఆయన యొక్క చిత్తాన్ని మన జీవితంలో దేవుడు చేయటానికి ముందు మనలో దేవుని కోరుకునేది ఏంటో తెలుసా? మనల్ని మనము దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా కడుక్కోవాలి. మనము పరిశుద్ధతతో నింపబడిన నాడు మనకి పరలోక రాజ్యంలో ఏవి జరుగుతాయో అవన్నీ కూడా మనం ఉన్న ప్లేసెస్లో మనం మాట ద్వారా దాన్ని మనం పొందుకోవచ్చు. ఆమేన్, హల్లెలూయా. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక. అంటే ఆయన రాజ్యంలో ఉన్న సర్వ సమృద్ధి మీరు పరిశుద్ధతలోకి నడిపింపబడి దేవుని యందు విశ్వాసము కలిగి దేవునిలో మిమ్మల్ని మీరు నీతిమంతులుగా తీర్చబడిన నాడు
దేవుని రాజ్యములో ఉంచిన సమృద్ధి అంతా కూడా మన జీవితాల్లో దేవుడు 100% ఇస్తున్నాను అని అర్థం. ఆమేన్, హల్లెలూయా. అంటే మరి మన ప్రార్థనలకి జవాబు రావట్లేదంటే మనం ఎక్కడో ఒక చోట అనీతిమంతులుగా దేవునికి కనిపిస్తున్నాము అని అర్థం. చాలాసార్లు ఈ భూమి మీద మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు, చాలా పరిస్థితులను మనం ఫేస్ చేస్తున్నా ఉన్నప్పుడు, మనము దేవుని పిల్లలమన్న గమనాన్ని మనం మర్చిపోతూ ఉంటాం. మీరు ఎందుకు పుట్టారు సిస్టర్ అని నేను మిమ్మల్ని అడిగాను అనుకోండి, మీరేం చెప్తారు సిస్టర్? మీరు ఎందుకు పుట్టారని మిమ్మల్ని అడిగాను అనుకోండి సిస్టర్, మీరేం చెప్తారు? ఫుల్ఫిల్ చేయటానికి. మీరు సిస్టర్? మీరు సిస్టర్? మీరు సిస్టర్? మీరు సిస్టర్? ఇప్పుడు నేను అడిగాను అనుకోండి, మీరు ఖచ్చితంగా ఇదే చెప్తారు, దేవుని ప్రణాళిక. మరి ఎంతవరకు ఫుల్ఫిల్ చేశారు? దేవుడు ఒక్కొక్క మనిషిని సృష్టించేటప్పుడంట, ఆయన పరలోకంలో ఏమేమి మహత్కార్యాలు జరుగుతూ ఉన్నాయో అవన్నీ ఆ మనిషి ద్వారా భూమి మీద జరగటం చూడాలి అన్న ఒక పెద్ద ప్రణాళికతో మనల్ని సృష్టిస్తాడంట. ఆయన రాజ్యాన్ని వెతకటం అంటే మనలో ఉంచిన ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మనము ప్రార్థన ద్వారా దాన్ని విరక్కొట్టి మన జీవితాల్లో ఆ కార్యాలని చూడటమే ఆయన చిత్తం భూమి మీద నెరవేర్చటం అని అర్థం. చాలాసార్లు చేసాంగా, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము, నీ చిత్తము పరలోకమందు. మరి ఆయన చిత్తం, ఆయన ఉద్దేశమే మన ద్వారా ఈ భూమి మీద నెరవేర్చటమే ఆయన చిత్తం. అందుకనేగా మనల్ని క్రియేట్ చేసింది, మనల్ని సృష్టించింది. మరి ఆయన చిత్తం నెరవేర్చిన ప్రార్థనలకి అన్ఆన్సర్డ్ ప్రేయర్సా, ఆన్సర్డ్ ప్రేయర్సా? మరి అన్ఆన్సర్డ్ ప్రేయర్స్గా మన దగ్గర కొన్ని ఉన్నాయంటే ఆయన చిత్తం ఏదో మన జీవితంలో జరగకోకుండా అడ్డుపడుతున్న కార్యాలు కూడా ఏవో ఉన్నాయని అర్థం. ఆమేన్. కొంచెం సీరియస్గా ఉన్నారు కదా, ఆలోచిస్తూ ఉన్నారా? ఎక్కడ 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 చాలామంది అనుకుంటారు నీతి అని అంటే, నీతి ఒకటి అనుకుంటారు, ఏంటంటే పరిశుద్ధంగా బ్రతుకుతున్నాము ఏంటనంటే మన యొక్క ఉద్దేశ ప్రకారం మనం చాలా పవిత్రంగా జీవించాం, పవిత్రంగా తల్లిదండ్రులు చేసిన పెళ్లి చేసుకున్నాం, మంచిగా పవిత్రంగా భర్తతో జీవిస్తున్నాము. అండ్ నెక్స్ట్ మనం ఎక్కడా కూడా మధ్యలో ఏమి కనెక్షన్స్ పెట్టుకోకుండా చాలా హోలీగా జీవిస్తున్నాం. అది నీతి అనుకుంటాం. బట్ దేవుని దృష్టిలో అది నీతి కాదు. అది నీతి అయితే ఆ వ్యభిచారంతో పట్టబడిన స్త్రీ నీతి మంత్రాలని దేవుడు ఎందుకు చెప్తాడు? అఫ్కోర్స్ అది నీతి. మళ్ళీ వస్తారు, ఎవరో ఒకరు లెగుస్తారు, అది నీతి అని చెప్పారు. నో, అసలు నేను ఆ కాంటెస్ట్ గురించి మాట్లాడలే. నేనేమన్నా అంటే నీతి అన్నదానికి అలా బ్రతకటమే నీతి కాదు. నీ హృదయం కూడా దేవుని వలె, దేవుణ్ణి పోలి జీవించగలిగిన నాడు నువ్వు నీతిమంతురాలుగా దేవుని దృష్టిలో పరిగణలోకి తీసుకురాబడతావు అని అర్థం. నువ్వు నీతిమంతురాలుగా దేవుని దృష్టిలో తీసుకురాబడిన మరుక్షణం పరలోకంలో జరిగే కార్యాలన్నీ నీ మాట ద్వారా నీ జీవితాల్లో జరుగుతాయి అని అర్థం. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడ మీ అన్ఆన్సర్డ్ ప్రేయర్స్ ఎక్కడ ఆగిపోతున్నాయో, మీకు మీరు విడివిడిగా కూర్చొని దేవుని సన్నిధిలో ఎక్కడ ఆగిపోయిందో మీకే తెలుసు. నువ్వు ఎంత నీతిమంతురాలువో నీకే తెలుసు. అవునా కాదా? చెప్పండి ఒకసారి. మనం ఎంత నీతిమంతులం అన్నది మనకే తెలుసు. ఈవెన్ మన షాడో కూడా తెలియదు. నువ్వేంటి, నీ క్యారెక్టర్ ఏంటి, నీ యొక్క ఆలోచనలు ఏంటి, అసలు నువ్వేంటి అన్నది నీకు మాత్రమే తెలుసు. కొన్ని అన్ఆన్సర్డ్ ప్రేయర్స్ ఆన్సర్స్ రాకోకుండా ఆగిపోతున్నాయి అని అంటే ఆ ప్రార్థనలో దేవుని రాజ్యానికి సంబంధించింది ఏదో అక్కడ కొరత కలిగి ఉంది కాబట్టే నీ ప్రార్థనలకి ఆన్సర్స్ మీరు పొందుకోలేకపోతున్నారని అర్థం. ఆమేన్, హల్లెలూయా. మరి సమస్యలు ఎందుకు వస్తాయి సిస్టర్?
సమస్య రాందే దేవుని ఉద్దేశము నీ పట్ల ఏదుందో నీకు ఎట్లా తెలుస్తుంది? సమస్య అనేది దేవుడు మన జీవితాల్లో పెట్టే అసైన్మెంట్స్. ఇప్పుడు పిల్లలందరూ ఎగ్జామ్స్ రాస్తున్నారు, అవునా కదా? మా పాప కూడా 10th ప్రిపేర్ అవుతుంది. మీరు అందరు ప్రార్థన చేయాలి క్యారీస్ కోసం. బాగా చదువుతుంది కానీ అప్పుడప్పుడు భయం వేస్తూ ఉంటుంది. తనకి చాలా కష్టపడి చదువుతుంది రాత్రి పగళ్ళు, బట్ భయం వేస్తుంది. నిన్న నన్ను ఒక క్వశ్చన్ అడుగుతుంది. నేను మ్యారేజ్ వెళ్ళొచ్చి కూర్చొని బైబిల్ చదువుకుంటా ఉంటే, ఇదే చదువుతూ ఉంటే, మమ్మీ నాకు ఒక క్వశ్చన్ అన్నాను. చెప్పునానా అన్నాను. ఏంటి నాన్న నీ క్వశ్చన్ అంటే, మమ్మీ మళ్ళీ నువ్వు నన్ను తిట్టకూడదు అని. తిట్టను, నువ్వు చెప్పు అని. ఏంటనంటే, నాకు దేవుడు ఇస్తాడన్న కన్ఫెషన్ నేను చేస్తున్నాను మమ్మీ. తను ఒక పర్సెంటేజ్ అనుకుంది, అంత పర్సెంటేజ్ తనకి రావాలి అని. బట్ ఒకవైపు అంతా మంచిగా ఉంది మమ్మీ, ఒకవైపు అంతా పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి. ఒకవేళ రాకపోతే నీ పరిస్థితి ఏంటి? అదే నాన్న సాతాను విశ్వాసంలోకి వెళ్ళనీకోకుండా అస్తమాను వచ్చి పోక్ చేసేదే అవిశ్వాసం అంటారు. దాన్నే నువ్వు జయించాలి. ఆ ఆలోచన వచ్చినప్పుడల్లా ఐ క్యాన్సిల్ దట్ థాట్ ఇన్ జీసస్ నేమ్ అని చెప్పి మళ్ళీ నీ యొక్క బిలీఫ్ని నువ్వు దాని మీద ప్రొక్లెయిమ్ చేసుకుంటూ ఉండాలి, దాన్ని రిలీజ్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడే ఫెయిత్లో జీవిస్తున్నాము అన్న దానికి నిదర్శనం అని చెప్తా ఉన్నాను మా పాపకి. అంటే మమ్మీ అస్తమానం ఇప్పుడు నిద్రపోతున్నాను అనుకో, నిద్రపోయేటప్పుడు కూడా గబుక్కుని అదే థాట్ రైజ్ అవుతుంది నాకు. అంటే అప్పుడు కూడా లెగిసి ఐ క్యాన్సిల్ దట్ థాట్ అని చెప్పు. అలా ఎన్నిసార్లు చెప్పాలి అంటే ఆ మాట నీ జీవితంలో నుంచి బయటికి వెళ్ళిపోయేంత వరకు నువ్వు చెప్తానే ఉండాలి అని చెప్పా. అట్లాగే మనం కూడా అవిశ్వాసంగా జీవిస్తున్నామా అంటే జీవించట్లా, చాలా విశ్వాసంతోనే బ్రతుకుతున్నాం. బట్ వై అన్ఆన్సర్డ్ ప్రేయర్స్ అని అంటే, మన ప్రార్థనలు ప్రార్థించేటప్పుడు మన ప్రార్థన దేవుని దృష్టికి సరైనదిగా ఉందా లేదా అన్న గమనం కలిగి ఆయన రాజ్యానికి మనం అడిగే క్వశ్చన్ కరెక్టా కాదా అని క్వశ్చన్ మనకి మనం చేసుకొని ప్రార్థించిన నాడు పరలోకంలో జరిగేవి ఏవైనా సరే దేవుడు మీ జీవితం ఆమేన్ హల్లెలూయా. అప్పుడు అన్ఆన్సర్డ్ ప్రేయర్స్ అనే క్వశ్చన్ మీ లైఫ్లో ఉండదు, ఎక్కడ ఎత్తుక్కున్నా సరే. కొన్ని ఇచ్చేసాడు దేవుడు మనకి. ఏంటి అంటే, నువ్వు భూమి మీద ఏది మాట్లాడతావో విశ్వాసంతో, ఆవగింజంత విశ్వాసంతో, దాన్ని నువ్వు అడిగిందని నీకు అనుగ్రహిస్తాను అని చెప్పాడు. ఈ కొండని ఎత్తి సముద్రంలో పడవేయమని చెప్పు, ఆవగింజ విశ్వాసమే చాలు, నా రాజ్యం నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. నీ రాజ్యంలో జరిగింది ప్రతిదీ కూడా నువ్వు పలికిన మాటలో భూమి మీద నేను నెరవేరుస్తాను అన్నాడు. దానికి దేవుడు ఎంతో పెద్ద విశ్వాసం కూడా అడగలేదు. ఎంత అడిగాడు? మరి అన్ఆన్సర్డ్ ప్రేయర్స్ ఇంకా మిగిలిపోయినాయి అంటే దాంట్లో ఆవగింజలో పావులో అరపావు కూడా లేదా? శిశువుల దగ్గరికి ఆ దెయ్యం పట్టిన బిడ్డని చూద్దామా? మార్క్స్ వార్త 9వ అధ్యాయము 18వ వచనం. అది ఎక్కడ వాడిని పట్టునో అక్కడ వాడిని పడద్రోయిను. అప్పుడు వాడు నురుగు కార్చుకొని పన్ను కొరుకుచు మూర్చిల్లును. దాన్ని వెలగొట్టని నీ శిష్యులను అడిగితిని గాని అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను. అందుకైన విశ్వాసం లేని తరము వర్లారా, మూర్ఖ తరము వర్లారా, అంతేనా? ఇంకొక చాట ఉంటుంది అది, విశ్వాసం లేని తరము వర్లారా, నేను ఎంతకాలం మీతో ఉందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును, వాడిని నా ఎదుకు తీసుకుని నన్ను వాడితో చెప్పగా. చాలు సిస్టర్. ఇక్కడ ఏం జరుగుతుంది? శిష్యులు 24/7 ఎవరితో జీవిస్తున్నారు? ఏసైతో జీవిస్తున్నారు. ఏసై చేసే కార్యాలు చూస్తున్నారు కనులారా. ఏసై చేసే ప్రార్థనా జీవితాన్ని చూస్తూ ఉన్నారు. ఏసైతో జీవంలో ఎలా ఉంటుందో, జీవంలో బ్రతికితే ఎలా ఉంటుందో కూడా, ఇంకా ఏసైతో జీవించటం అంటే జీవంతో బ్రతకటం అనే అర్థం. ఉంటూ దేవుని కార్యాలు చూస్తూ దేవుడు శిష్యువులకి ఇచ్చిన అధికారాన్ని కూడా వాళ్ళు ఉపయోగించుకోలేని పరిస్థితిలో వాళ్ళు జీవిస్తూ ఆ వ్యక్తిని దెయ్యాల దగ్గర నుంచి విడిపించలేకపోతా ఉన్నప్పుడు దేవుడు వాళ్ళని విశ్వాసం లేని వారు, దేవుడు అంటే దేవుని మాటకి వాళ్ళ జీవితంలో నమ్మకం లేదు కాబట్టి వాళ్ళు ఆ కార్యాన్ని చేయలేకపోతారు అక్కడ. అప్పుడు దేవుడు వాళ్ళని గద్దించి ఆ బిడ్డను స్వస్థపరుస్తారు. అప్పుడు వీళ్ళకి ఒక క్వశ్చన్ రేజ్ అయ్యిద్ది లోపల మనకలాగా. నేను 21 days ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చేశాను,
నేను కన్నీరు కార్చి ప్రార్థన చేశాను. నేను ఎవ్రీడే నా డెడికేటెడ్గా 3 o'clockకి ప్రార్థన 3 to 4 చేద్దాం అనుకొని చేస్తున్నాను. నేను ఈ పని జరగాలనే దేవుని దగ్గర ఇన్ని రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను. ఎందుకు జరగలేదు అని మన క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి చూడండి. ఎప్పుడైనా వచ్చినాయా? ఆ క్వశ్చన్స్కి దేవుడు ఆ క్వశ్చన్స్ వీళ్ళకి వచ్చి అందరి ముందు అడగటం పాపం ఈగో హర్ట్ అయిందేమో శిష్యులకి. రహస్యంగా దేవుడిని అడగటానికి స్టార్ట్ చేస్తారు. ఎక్కడికి వెళ్తారు చూడు 28. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు మేమెందుకు దయ్యములను వెళ్ళగొట్టలేకపోతామని ఏకాంతంలో ఆయన అడిగిరి. అందుకు ఆయన ప్రార్థన వలననే గాని మరి దేని వల్ల నేను ఈ విధమైనది వదిలిపోవట అసాధ్యమని వారితో చెప్పాను. చాలు సిస్టర్. చూడండి ఇక్కడ ఏమడుగుతారు, మేము ఎందుకు ఆ సమస్య నుంచి బయటికి రాలేకపోతున్నాము, మేమెందుకు మాకు పట్టిన దరిద్రంలో నుంచి బయటికి రాలేకపోతున్నాము, మాకెందుకు మా భర్త మాటినట్లేదు, నా బిడ్డలు మాటినట్లేదు అని దేవుడి దగ్గరికి వెళ్ళి అడిగితే దేవుడు చెప్పే ఆన్సర్ ఏంటి తెలుసా? ప్రార్థన వలననే కానీ మరి దేని వలన నైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని. అంటే మరి నువ్వు చేసేదేంటి? అంటే మనం చేసేదేంటి? మరి శిష్యులు చేసేదేంటి? అప్పుడు దేవుడు అంటాడు, విశ్వాసం లేని తరం వారులారా, నేను ఎన్నిసార్లు మీకు చెప్పను, నా రాజ్యాన్ని నీ జీవితంలో నీ ఇంట్లో ఆల్రెడీ నేను ఉంచేశాను. ఎక్కడ ప్రార్థన చేయాలి, ఎక్కడ కమాండ్ చేయాలి, ఎక్కడ గద్దించాలో గమనం లేని అవివేకము కలిగిన ప్రార్థన చేయటం మనం విడిచిపెట్టిన నాడు మన జీవితాల్లో కార్యాలని మనము ఉన్నత స్థితిలో చూడగలుగుతూ ఉంటాం. అంటే శిష్యులను అక్కడ ప్రార్థన చేయమని చెప్పలేదు దేవుడు. ప్రార్థన ఎక్కడ చేయమని చెప్పాడు? దేవుడు ప్రార్థన అప్పుడు కూర్చొని మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తూ ఉన్నాడా? ఆ బిడ్డ దగ్గర కూర్చొని ఆ దెయ్యం పట్టిన వాడి దగ్గర చూశాడు, గద్దించాడు, అక్కడ ప్రార్థన చేయమనలా. ప్రార్థన వలననే తప్ప, అంటే నీ యొక్క ప్రార్థన జీవితం దేవుడి సన్నిధిలో నీతి కలిగి గనక జీవించిన నాడు ఆయన రాజ్యంలో మీరు అడుగుపెట్టి స్టెప్పిన్ చేసి నీతిమంతులుగా మిమ్మల్ని మీరు తీర్చగలిగి ఆయన దగ్గర మొరపెట్టి ఆయన పరలోకంలో మనకు అనుగ్రహించిన ప్రతి ఒక్క అధికారాన్ని మన చేతిలోకి మనం పొందుకున్న నాడు మన సమస్యలు మన దగ్గరికి వచ్చినప్పుడు గద్దిస్తే చాలు అవి మన నుంచి దూరం అయిపోతాయి అని అర్థం. ఆమేన్. అప్పుడు నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందును నెరవేరునుగాక. ఆయన చిత్తం ఏంటంటే ఆయన రాజ్యం ఎలా ఉంటుందో మన ద్వారా మన చుట్టూ ఉన్న వారికి ఈ భూమికి చూపించటమే ఆయన చిత్తం. ఆమేన్. కానీ మనం కూడా శిష్యుల్లాగా అప్పుడు కూర్చుంటాం అనమాట. సమస్య వచ్చినప్పుడు మోకాళ్ళు వేస్తాం. పిల్లలు మాట విననప్పుడు దేవుని సేవకుడు గుర్తొస్తూ ఉంటాడు. భర్త మాట విననప్పుడు గుర్తొస్తాడు. ప్రమోషన్స్ రానప్పుడు గుర్తొస్తూ ఉంటాయి. లేకపోతే శాలరీ హైక్ అవునప్పుడు గుర్తొస్తూ ఉంటాయి. ఎవరు? దేవుడు, దేవుని సేవకుడు. అప్పుడు వాక్యాలు వింటూ ఉంటాము. అప్పుడు గబగబా అప్పుడు మోకాళ్ళు వేసి ఫాస్టింగ్స్ ఉండి ప్రార్థన. అప్పుడు కాదు మనం చేయాల్సింది, ఎప్పుడు ప్రార్థనలోనే ఉండాలి. ఆయన రాజ్యంలో బ్రతకటం అంటేనే ప్రార్థనలో జీవించటం అని అర్థం. ఎప్పటికప్పుడు మనల్ని మనం నీతిమంతులుగా చేసుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు మనం ఆయన రక్తంలో క్లెన్స్ అవుతూ ఉండాలి. అది ఎలా జరుగుతుంది అంటే ఆయన రాజ్యంలో మనము నివసించిన నాడు ప్రార్థన మన జీవితానికి ఒక కవర్ లాగా కప్పబడిన నాడు, మనం నీతిమంతులుగా తీర్చబడిన నాడు పరలోక రాజ్యంలో ఏం జరిగిద్దో అవన్నీ కూడా మన జీవితాల్లో కూడా జరుగుతాయి అని అర్థం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ప్రార్థన చేయవసరలా. ఎస్ అమ్మా నాకు ఎగ్జామ్స్, నాకు భయమేస్తుంది అని మన కూతురు కానీ మన కొడుకు కానీ వచ్చి మనకు చెప్పినప్పుడు నువ్వు మంచిగా రాస్తావు నాన్న, దేవుడు నాకు చూపించేసాడు అని చెప్పగలిగిన నాడు మాత్రమే ఆయన సన్నిధిలో మనం నీతిమంతులమే అని అర్థం అన్నమాట. మొన్న ఒకసారి దేవుని సేవకులు చెప్పారు కదా, ఏమని, ఒక స్త్రీ గురించి ఆమె ప్రార్థన చేస్తా తన బిడ్డ తన లవ్వరు యాక్సిడెంట్లో చిక్కుకున్నప్పుడు అందరు చనిపోతారు కానీ
వీళ్ళిద్దరు రక్షించబడతారు. ఎందుకనంటే ఆ తల్లి ఆల్రెడీ దేవుని రాజ్యంలో నివసిస్తూ ఆయన మనకు అనుగ్రహించిన కమాండ్స్ అన్నిటిని చేత్తో ఒక ఆయుధంలాగా పట్టుకొని ఒక్కొక్క బుల్లెట్ అవసరమైన టైంలో షూట్ చేస్తూ ఉంది. అందుకనే ఆమె బిడ్డను రక్షించుకోగలిగింది. ప్రియమైన తల్లారా, ఈ రోజు నుంచి మీరు కూడా ఆ రీతిగా మార్చబడుదురుగాక. అట్టి ప్రార్థన ఆత్మ మీ మీదకి వచ్చునుగాక. అట్టి నీతిమంతులుగా దేవుడు నన్ను మిమ్మల్ని తీర్చునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలకి పెళ్లి సంబంధాల కోసం ఎతకటం కాదు, నువ్వు ఎతకటం అనేది అదొక జస్ట్ ఒక చిన్న పాయింట్ లాంటిది. బట్ నీకేంటంటే నువ్వు ఎతకటం అని అంటే ఒక గాలం వేసి చేపను పట్టుకున్నట్టే. అంటే నువ్వు వేసావంటే చేప పడిందనే అర్థం. అంటే నువ్వు ఎతకటానికి వేసావంటే నీకు కావాల్సిన వ్యక్తి దేవుడు నీకు ఇచ్చేసాడు. ఆ వ్యక్తిని తీసుకుంటానికి ఫిజికల్ మనం చేసే ప్రయత్నమే అది. దానివల్ల నీకు లాభం కాదు. దేనివల్ల లాభం అని అంటే నువ్వు ఆల్రెడీ దేవునిలో రిసీవ్ చేసుకున్నావు. నీకు కావాల్సిన స్పౌస్ని, మీకు కావాల్సిన సన్ ఇన్లాని, మీకు కావాల్సిన డాటర్ ఇన్లాని, మీ కోడల్ని, మీకు అల్లుడిని మీరు రిసీవ్ చేసేసుకున్నారు. కాబట్టే మీరు ప్రార్థించి అడిగినప్పుడు ఆయన రాజ్యంలో ఉన్న సమృద్ధి మీ బిడ్డల జీవితాల్లో మీరు చూచుదురుగాక. ఆయన రాజ్యాన్ని, నీతిని మొదట వెతకటం అంటే అది. ఆయన రాజ్యంలో ఉన్న సర్వ సమృద్ధి మొత్తము మన జీవితాల్లో దేవుడు 100% విడిపించటమే. అదంతా మన జీవితాల్లో విడుదల చేసి మన ద్వారా భూమికి చూపించటమే ఆయన యొక్క ఉద్దేశము మన జీవితాల పట్ల. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీరు ఆయన రాజ్యంలో జీవిస్తున్నారా? ఆయన రాజ్యానికి బయట జీవిస్తున్నారా? ఇప్పుడు అర్థమవుతుంది. ఎప్పుడు అర్థమైద్ది? సమస్యలు మీ దగ్గరికి వచ్చినప్పుడు అర్థమవుతూ ఉంటాయి. మీరు ఎప్పుడైనా వరి నాటటం చూసారా? వరి నాటినప్పుడు వరితో పాటు ఇంకో ట్రీస్ కూడా పెరుగుతూ ఉంటాయి. అవి కూడా వరిలాగే ఉంటాయి, అట్లాగే సేమ్ ఆ ట్రీస్ లాగే ఉంటాయి. అవి ఇవి రెండు కలిసే పెరుగుతూ ఉంటాయి. కానీ ఏది వరి ఏది వరి కాదు అని ఎప్పుడు తెలుస్తుంది? హార్వెస్ట్ టైంలో తెలుస్తుంది. నేను ప్రార్థన చేస్తున్నాను. ఎప్పుడు నీ యొక్క ఫలితం తెలుస్తుంది తెలుసా? నీ హార్వెస్ట్ టైంలో నువ్వెంత ప్రార్థన చేసావో నీ యొక్క ప్రార్థనా శక్తి నీ హార్వెస్ట్ టైంని బట్టి నిర్దేశించబడతా ఉంటుంది. నీలో ఉన్న విశ్వాసం ఎంత బలమైంది, అది ఒరిజినల్ విశ్వాసమా లేకపోతే నామకార్థపు విశ్వాసమా? నీ యొక్క హార్వెస్ట్ టైంలో దేవుడు దాన్ని బయలుపరుస్తూ ఉంటాడు. సో ఎక్కడ మన జీవితాల్లో ఏమి సరి చేసుకోవాలి, మన నీతి ఎక్కడ దేవుని దృష్టికి తక్కువగా కనిపిస్తుంది? నేను చెప్పా లాస్ట్ వీక్ కూడా, ఎప్పుడు కూడా ఎవరి మీద కూడా గ్రడ్జెస్ పెట్టుకోవద్దు. ఇదే మాట దేవుని సేవకు లాస్ట్ వీక్లో కూడా చెప్తా. ఈ ఇయర్ ఎందుకో ఆ మాట బాగా బలంగా నాలో అది దేవుడు అస్తమాను దాన్ని చెప్తా ఉన్నాడు. ఎవరి మీద ఎప్పుడు ఎలాంటి కోపము కానీ నిరుత్సాహం, ఈవెన్ ఆ వ్యక్తి గురించి నెగిటివ్ థాట్ కూడా పెట్టుకోకుండా ఉండండి. మీ జీవితాల్లో దేవుడు ఫుల్ఫిల్మెంట్ అంటే ఏంటో రుచి చూపించడానికి ఇయర్ దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులకి అసాధ్యమైన కార్యాలని కూడా దేవుడు మీ జీవితాల్లో చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. నువ్వు నీతిమంతురాలుగా, నేను నీతిమంతురాల్ని అనటం కాదు, నీ కార్యాలు, దేవుడు నీ జీవితాల్లో చేసే కార్యాలు నిన్ను నీతిమంతురాలుగా, నీతిమంతుడిగా ఈ సమాజానికి చూపించునుగాక. అట్టి కార్యాలు, అట్టి లైఫ్ స్టైల్ దేవుడు మీకు అనుగ్రహించునుగాక. అట్టి బ్లెస్సింగ్స్ తోటి ఈ రోజు నుంచి మీరు నింపబడి ఈ స్థలం నుంచి పంపింపబడుదురుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందా నీతి అంటే ఏంటి అనేది? బట్టల్ని బట్టి నీతి కాదు, పరిస్థితులను బట్టి నీతి కాదు, నువ్వు బిహేవ్ చేసే బిహేవియర్ని బట్టి నీతి కాదు. వాడు అదృష్టవంతుడు అంటే వాళ్ళు చాలా నీతి, అది కాదు. మనుషులు కాదు నీతిమంతులుగా చెప్పేది. దేవుని కార్యాలు నీ జీవితంలో జరిగిన నాడు నువ్వు నీతిమంతుడివి అని చెప్తారు మనుషులే వచ్చి నీ దగ్గరికి వచ్చి. ఆ రీతిగా ఆయన రాజ్యం యొక్క ఆనందాన్ని దేవుడు మీ జీవితాల్లో నింపునుగాక. ఆమేన్. హల్లెలూయా. అంటే ప్రార్థన చేస్తే, మనం ప్రార్థన దేనికి చేయాలో తెలుసా?
మన కోసం చేయకూడదు. ఇంకా ఎదుటి వ్యక్తులకి మనం ప్రార్థన చేయటం అని అంటే ఏంటంటే వేరే వ్యక్తి కోసం మాత్రమే, ఆ వ్యక్తి రక్షణలోకి నడిపించబడటం కోసమే మనం ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేసాము అని అంటే ఆ వ్యక్తి యొక్క రక్షణ మీ జీవితాల్లో సర్టెన్ బ్రేక్ త్రూస్ని విడుదల చేయటానికి మాత్రమే మన ప్రార్థనని మనం ఆయుధంగా వాడుకోవాలి. అందుకనే అంటున్నాను, ఎవరిని కూడా ఎప్పుడు ఏ పరిస్థితుల్లో కూడా నాకు ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే, దేవా నువ్వు బైనో గ్లాసెస్ పెట్టుకొని కనుక మమ్మల్ని ఇలా టెస్ట్ చేస్తే ఎన్ని మరకలు మా మీద కనిపిస్తూ ఉంటాయో ప్రభువా అనుకుంటాను. మనుషులకి నీతిమంతులమే, బట్ దేవునికి నీతిమంతులంగా ఉన్నామా? దేవునికి నీతిమంతులంగా ఉంటే పరలోక రాజ్యంలో జరిగే ఆనందం అంతా మన జీవితాల్లో జరిగిపోతూ ఉంటుంది. ఇంకా అన్ఆన్సర్డ్ ప్రేయర్స్కి మన జీవితాల్లో ప్లేస్ ఉండదు. ఇంక మనం ప్రార్థన చెయ్యం, గద్దిస్తాం అంతే, పిలుస్తాం అంతే. ఎందుకంటే మన ప్రార్థన ఆల్రెడీ థ్రోన్ రూమ్లో జరిగిపోయింది. అక్కడ నుంచి అన్నీ తెచ్చేసుకున్నాం, అన్ని రైట్స్. మనం ఏంటంటే జస్ట్ మాట్లాడటమే. ఒక సైన్ పెడితే, ఆఫీస్లో బాస్ ఒక సైన్ పెడితే నీకు ప్రమోషన్ ఎలా వస్తుందో అలాగా నువ్వు పలికితే మీ బిడ్డల జీవితాల్లో కార్యాలు జరుగుతూ ఉంటాయి. అది కాదని ఆ పువ్వు పట్టుకొని ఆ అబ్బాయి వెనకాల ఎన్ని సంవత్సరాలు తిరిగినా ఆ అబ్బాయి రాడు, ఆ అమ్మాయి వెనకాల ఎన్ని సంవత్సరాలు తిరిగినా ఆ అమ్మాయి రాదు. అది కాదని ప్రేమించని భర్త దగ్గర నుంచి ప్రేమ కావాలని కోరుకున్న ప్రేమ రాదు. బట్ దేవుని దగ్గర నిన్ను నువ్వు తగ్గించుకొని, నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకొని, నిన్ను నువ్వు నీతిమంతుడుగా, నీతిమంతురాలుగా నిన్ను నువ్వు తీర్చుకొని నాడు నీ జీవితంలో ఉన్నతమైన కార్యాలు చూడటమే కాకుండా దేవుడు ఉన్నతమైన పరిధిల్లోకి నిన్ను అడుగు పెట్టడానికి ప్రతి ఒక్క డోర్ని ఓపెన్ చేయునుగాక. ఆమేన్, హల్లెలూయా. దేవుడు అట్టి రీతి అయిన జ్ఞానాన్ని, అట్టి రీతి అయిన ప్రార్థన ఆత్మని మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఇంకెప్పుడు మీరు పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేశారంటే అర్థం ఏంటంటే ఆయన రాజ్యాన్ని లాక్కుంటానికి మాత్రమే మీరు ప్రార్థన చేయండి. ఆయన రాజ్యంలో కలిగిన ఆనందం అంతా అనుభవిస్తాను అన్న నమ్మకము మీకు కలిగిన నాడు మాత్రమే, బిలీవ్ చేసిన నాడు మాత్రమే మీ జీవితాల్లో మీరు కార్యాలు చూస్తారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకెప్పుడు అన్ఆన్సర్డ్ ప్రేయర్స్ మీ జీవితాల్లో ఇక నుంచి ఉండకుండాను గాక. ఎందుకో తెలుసా? ఆయన రాజ్యం మీ నెత్తి మీద మీరు క్యారీ చేసుకొని మీరు ఇంటికి వెళ్ళును గాక. అట్టి ఆత్మ మీరు కలిగి ఉందిరుగాక. ఆమేన్, హల్లెలూయా. ఎన్నో మాటలు దేవుని సేవకుడు ఆల్రెడీ 4-5 days ప్రేయర్లో బ్రేక్ త్రూస్ ఎక్కడ ఆప్ చేశారు మీ ప్రార్థన, మీ నీతి ఎక్కడ ఆగిపోయి ఉంది, మీ ప్రార్థన ఎక్కడ ఆగిపోయింది, అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేయండి, మీ జీవితాల్లో కార్యాలు చూస్తారు అని చాలా భయంకరమైన విషయాలు దేవుని సేవకుని ద్వారా ఈ వారం అంతా విన్నాం మనం. అండ్ ఈరోజు పరలోకంలో జరిగే ప్రతి ఒక్క కార్యాన్ని దేవుడు మన ద్వారా మన బిడ్డల జీవితాల్లో, మన పరిసరాల్లో, మన స్పిరిచువల్ లైఫ్లో, మన చుట్టూ ఉన్న వారి జీవితాల్లో మనల్ని ఆశీర్వాదకరంగా ఉంచటానికి ఏం చేస్తే అలా మార్చుతామో అనడానికి బహుబలంగా దేవుడు ఈరోజు మనతో మాట్లాడాడు. జస్ట్ గో అండ్ సెర్చ్, చెక్ అంతే. జస్ట్ మీరు చెక్ చేసుకోండి. వేర్ నీతి, ఆయన రైచియస్నెస్ తోటి మనం కప్పబడి ఉన్నామా? ఆయన రాజ్యాన్ని మనం ఎతుకుతున్నామా? ఆయన ఉద్దేశం ఏంటి? ఆయన రాజ్యం ఏంటి? ఆయన రాజ్యాన్ని వెతకటం అంటే నశించు వారి పట్ల భారం కలిగిన వారుగా మనం జీవించాలి. ఎంతసేపు మనము కాదు, మనకు కావాల్సినవన్నీ ఆయన ఇచ్చాడు అంటే అర్థం ఏంటంటే మనం ఇది చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇది జరిగిపోతూ ఉంటుందంట. అవన్నీ మీకు ఫస్ట్ ఇవి 2 ఎతికారనుకోండి, మీ జీవితాల్లో కావాల్సినవన్నీ మీకు నేను ఇచ్చేస్తానన్నాడు. అంటే మనం ఫస్ట్ ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతికినప్పుడు మన జీవితాల్లో కావాల్సిన ప్రతిదీ లిస్ట్ ఆఫ్ ఆ ప్రేయర్ రిక్వెస్ట్లు అన్నీ కూడా దేవుడు మాట ద్వారా మనకి ఇచ్చేస్తూ ఉంటాడు. అంటే మనం ఆయన రాజ్యం అంటే మనం
నశించుపడిన ఆత్మల కోసం మనం ప్రార్థన చేయటం మొదలుపెట్టిన నాడు మన జీవితాల్లో ఆగిపోయిన కార్యాలన్నీ ఓపెన్ అవుతూ ఉంటాయి. ఏంటో చెప్పనా, నేను ఇంకొకటి చెప్పనా, క్యాజువల్గా మాట్లాడమంటారా? మనం ఎవరి మీదైతే గ్రడ్జ్ పెట్టుకుని ఖచ్చితంగా జరగాలి, వీళ్ళకి జరగాలి, వీళ్ళకి ఇలాగే అవ్వాలి, ఈమెమన్నా పెద్ద ఇది అనుకుంటుందా, ఈయనేమన్నా పెద్ద అది అనుకుంటున్నాడా, పెద్ద ఫోర్స్ కొట్టాడుగా అంటే క్యాజువల్ మన వర్డ్స్ మాట్లాడతాం కదా, వాళ్ళ కోసమే మీరు ప్రార్థన చేయటం మొదలు పెట్టండి. అప్పుడు ఆగిపోయిన కార్యాలు జరిగిపోతూ ఉంటాయి. అబ్బా చాలా కష్టం సిస్టర్ అంటారు, అది చేస్తేనే మీకు కార్యాలు జరుగుతాయి. అదే ఆయన రాజ్యాన్ని నీతిని వెతకటం అని అంటే. లేకపోతే ఊరికే రావు. ఆయన రాజ్యంలో బ్రతకటం అంటే ఏంటి? ఆయన బిడ్డలుగా బ్రతకటం అని అర్థం. ఆయన బిడ్డలుగా బ్రతకటం అని అంటే మామిడి చెట్టుకి మామిడికాయే వస్తుంది, నీతిమంతులకి నీతిమంతులైన బిడ్డలు మాత్రమే కలుగుతారు. ఆయన నీతిమంతుడు కాబట్టి మనం కూడా నీతిమంతులుగా ఉండాలి. అంటే మనం నీతిమంతులుగా ఉండాలంటే మనలో ఎవరి మీద బాధ పెట్టుకోకూడదు, ఎవరి మీద ద్వేషం పెట్టుకోకూడదు, ఏ పరిస్థితిని మనం చులకనగా చూడకూడదు, ఏ వ్యక్తిని మనము అసహ్యంగా ట్రీట్ చేయకూడదు, ఏ వ్యక్తి పట్ల మన ఉద్దేశాల్ని మనం ఫ్రీ ఎలియన్స్గా ఇచ్చేసేయకూడదు. ఎవరి లైఫ్ వాళ్ళది. నీ పని ఏంటి అని అంటే ఆ వ్యక్తి కోసం నువ్వు ప్రార్థించు. అప్పుడు నీకు ఈ ప్రార్థన వల్ల ఆ వ్యక్తి జీవితంలో ఎంత బ్రేక్ త్రూ జరిగిద్దో తెలియదు, కానీ నీ జీవితాల్లో ఆగిపోయిన కార్యాలు మొదలవటం మాత్రం మనం చూస్తూ ఉంటామని. అది ప్రార్థన అని అంటే. హెవెన్లీ ఫాదర్ అని మొదలు పెట్టామంటే ఆ దేవదూతలన్నీ పట్టుకొని రెడీగా ఉండాలి, ఇట్లాగా మన మీద ఇట్లాగా ఆ షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ లాగా ఇట్లా వేసేయటానికి. ఎందుకంటే నీతిమంతుని వస్త్రం ధరించుకొని ఆయన సన్నిధిలో తండ్రి అని పిలిస్తే చాలు. ఎస్, అదే ఒక ఇన్విటేషన్ మనకి బ్లెస్సింగ్స్కి. ఓపెన్ డోర్స్ అన్నీ ఓపెన్ అయిపోతూ ఉంటాయి. మళ్ళీ ప్రార్థన చేయాల్సిన అవసరంలా. ఫస్ట్ వీ నీడ్ టు చెక్ అవర్ సెల్ఫ్స్. మనము చెక్ చేసుకోవాలి, నిజంగా నీతిమంతులంగా ఉన్నా. అందుకే అన్నాను, మీ గురించి మీకే తెలుస్తుంది. సో మీరే కరెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ దేవుని సన్నిధిలో మంచిగా ఉండి మళ్ళీ బయటికి వెళ్ళిపోయి మన ఇష్టానుసారంగా బ్రతికి నేను వెళ్ళి దేవుని దగ్గర క్షమాపణ అడుగుతా, వాట్స్ రాంగ్ అన్నారు అనుకోండి, వాట్స్ రాంగ్ లాగే ఉంటుంది మన లైఫ్ కూడా. కొన్ని తరాలు ప్రార్థన చేసిన దానికి ఆన్సర్ దొరకదు మీకు. ప్రియమైన తల్లులారా, ఈ రోజు నుంచి దేవుడు భయంకరమైన రోధించే ప్రార్థన ఆత్మని మీ మీద విడుదల చేయను గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి మాటల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. చిన్న ప్రార్థన చేసుకుందాం, చిన్న ప్రార్థన. దేవా, ఈ రోజు నుంచి నా జీవితంలో నా యొక్క ప్రార్థనా స్టైల్ని మార్చండి నాయన. చెప్దామా? ఈ రోజు నుంచి నేను ఇంకా కన్నీరు కార్చను, దేనికోసం ప్రార్థన చేయను. మనం ప్రార్థన చేస్తే మన కోసం కాదు, రక్షణ కోసం, ఎదుటి వ్యక్తి యొక్క రక్షణ కోసం, ఎదుటి వ్యక్తి దేవునిలో నడిపించటం కోసం మాత్రమే మనం ప్రార్థన చేయాలి. ఆ రీతిగా మనం ప్రార్థించాలన్న ఆత్మని దేవుణ్ణి ఇవ్వమని అడుగుదాం. దేవుని సన్నిధిలో నీతిమంతులముగా కనపడటానికి ఎక్కడ మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోవాలో, ఎక్కడ మన ద్వారా ఎదుటి వ్యక్తి బాధపడ్డాడో ఆయా ప్లేసెస్ని దేవుడు మనకి రివీల్ చేయనుగాక. మనల్ని మనం పరీక్షించుకుంటానికి మరొక తరుణాన్ని దేవుడు మనకి ఇచ్చి ఉండగా, ఈరోజు ఆ యొక్క అవకాశాన్ని మీరు ఎప్పుడు కూడా విడిచిపెట్టకుండా ఈరోజే మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకొని మీ ప్రార్థన లైఫ్ స్టైల్ని మార్చుకోమని అడుగుతున్నాను. ఎవ్వరు మిస్ అవ్వద్దు, ఎవ్వరు మౌనంగా అస్సలు ఉండొద్దు. ఎక్కడ దేవా మాతో మాట్లాడేవు, నీ కొందనాలు నాయన. వినిన ప్రతి ఒక్క మాటని బిడ్డల జీవితాల్లో తండ్రి ప్రభా అది నూరంతలుగా ఫలింప చేయమని అడుగుతున్నాం. మనుషులముగా మేము బలహీనులమే నాయన. ప్రభా, నీలో మమ్మల్ని బలపరచమని అడుగుతున్నాం. మా యొక్క బలహీనతల నుంచి విడిపించమని అడుగుతున్నాను నాయన. మా బలహీనతలు మా ప్రార్థనలకి, మా జీవితాల్లో జరిగే కార్యాలకి అడ్డుగా నిలబడకుండా నీ యొక్క ప్రశస్తమైన రక్తం క్రిందకు వస్తున్నాం ప్రభా. నీ యొక్క రక్తంతో మమ్మల్ని పరిశుద్ధపరచండి, నీతిమంతులుగా చేయమని అడుగుతున్నాం. నీ యొక్క పోలికలోకి మమ్మల్ని మార్చుకోండి నాయన. ప్రభా, నీ యొక్క మనస్తత్వం కలిగి నీ రాజ్యంలో ఉన్న ఆనందం అంతా కూడా మా యొక్క కుటుంబాల్లో, మా జీవితాల్లో, మా యొక్క ఆత్మీయ జీవితాల్లో మేము అనుభవించులాగున అట్టి
అట్టి ఆనందాన్ని మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. లార్డ్ బ్లెస్ దెమ్ ఫాదర్. చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. నీ యొక్క రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్క చిత్తాన్ని మా జీవితంలో ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి అనుభవించులాగున మమ్మల్ని నీ యొక్క రక్తం ద్వారా క్లెన్స్ చేయమని అడుగుతున్నాం ప్రభా. ఐ రిలీజ్ యువర్ ప్రెషియస్ బ్లడ్. ప్రతి ఒక్కరిపైన నీ యొక్క ప్రశస్తమైన రక్తాన్ని నజరేయుడైన యేసు నామములో విడుదల చేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. చేంజ్ దేర్ లైఫ్ స్టైల్స్ ఫాదర్, చేంజ్ దేర్ లైఫ్ స్టైల్స్. ఓ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ఓ రాబాలాఖ మెంగే థెరలే బేషిరలే ఖిరేనామ ఖా గోరోలో బోషురోలో ఖురునామ మేందేరలే బేషిరలే ఖిరేనామ. భయంకరమైన తలనొప్పితో ఇక్కడికి ఈరోజు వచ్చావు కదా, దేవుడు నిన్ను స్వస్థపరచబోతున్నాడు. రిసీవ్ యువర్ మెరకిల్, రిసీవ్ యువర్ మెరకిల్, రిసీవ్ యువర్ మెరకిల్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. చాలా రోజుల నుంచి చేసే ప్రార్థనకి దేవుడు ఈరోజు చాలామంది జీవితాల్లో ఆ జిప్ని ఇట్లా ఓపెన్ చేయటం, ఐఎమ్ సీయింగ్ ఇట్. జిప్ ఓపెన్ చేస్తున్నాడు, జిప్. సమ్ ఓపెనింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. దేవుడు చాలా కార్యాలు మీ జీవితాల్లో చేస్తున్నాడు. రిసీవ్ ఇట్, రిసీవ్ ఇట్. అస్సలు నిర్లక్ష్యంగా దేవుని సన్నిధిలో అస్సలు ఉండొద్దు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. క్లౌడ్, ఆ బ్లాక్ క్లౌడ్ చాలామంది నెత్తుల మీద నుంచి పైకి వెళ్ళిపోవటం చూస్తున్నాను. పైనుంచి ఇట్లాగా ఒక గాలి, ఒక ఫ్యాన్ పెడితే ఆ డస్ట్ ఎట్లాగా వెళ్ళిపోతుందో అట్లాగా వెళ్ళిపోవటం, ఐఎమ్ సీయింగ్ ఇట్. ఓ థ్యాంక్ యూ జీసస్. ఫేవర్, రిలీజ్ ఫేవర్ అపాన్ దెమ్ ఫాదర్. థ్యాంక్ యూ జీసస్. షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. నీ రాజ్యాన్ని బిడ్డల పైన విడుదల చేస్తున్నాను. నీ రాజ్యం క్యారీ చేయగలిగినంత సామర్థ్యతని ఇక్కడున్న ప్రతి బిడ్డ కలిగి స్థలం నుంచి విడిచి వెళ్ళునుగాక. ఓ థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ఓ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ. టచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. బిడ్డలు తిరిగి వారి గృహాలకి వెళ్తుండగా తండ్రి మరొకసారి బిడ్డల పైన నీ యొక్క కాపుదల విడుదల చేస్తున్నాను ఆయన. ఈరోజు అంతట్లో ఈ వినిన మాటలు వారి జీవితాల్లో మెమరైజ్ చేసుకొని దాన్ని బట్టి వారి జీవితాలు కన్స్ట్రక్ట్ చేసుకునేలాగా సాతాను దాని నుంచి బిడ్డల హృదయాల్లోంచి ఎత్తుకెళ్ళిపోనీయకుండా ఐ సీల్ దట్ వర్డ్ ఇన్ టు దేర్ హార్ట్స్ ఫాదర్. ఇన్ జీసస్ నేమ్ ఐ ప్రే, ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ దేవుని నామమున శుభాలు తెలియజేస్తున్నాను. ఇందాక పాస్టర్ గారు చెప్పారు కదండి, ట్యూస్డే మేము ఇంటర్సెసరీ ప్రేయర్స్ చేస్తూ ఉంటాము. నిన్న పాస్టర్ గారు కూడా చెప్పారు. సో ఆ రోజు ఏం జరిగిందో నేను చెప్దాం అనుకుంటున్నాను. ఆ రోజు పాస్టర్ గారు మేము మామూలుగా ఎవ్రీ ట్యూస్డే 11 to 1 మేము ప్రేయర్ చేసుకుంటూ ఉంటాము. లాస్ట్ మంత్ నేను రాలేదు. ఆ రోజు కూడా పాస్టర్ గారు వచ్చారని వచ్చిన టీమ్మేట్స్ అందరూ చెప్పి ఎంత పవర్ఫుల్ టైమో, మీరు మిస్ అయిపోయారు, ప్రేయర్ చేయడమే కాదు మా అందరికీ ఒక వర్డ్ ఇచ్చారు అని చెప్పారంటే నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను. ఎందుకంటే ఆ రూపు మనం ఎప్పుడు చూడలే పాస్టర్ గారిది. మనకు ఓన్లీ వాక్యం చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. సో పాస్టర్ గారే ప్రామిస్ చేశారు ఎవ్రీ మంత్, యాక్చువల్లీ ఎవ్రీ వీక్ వస్తానని. కానీ మొన్న ఫిబ్రవరిలో అది ఈ ట్యూస్డే వచ్చి వర్డ్ చెప్పారు, ప్రేయర్ చేశారు. ప్రేయర్ చేసినప్పుడు ఏం చెప్పారంటే, మీరు ఏమేమి ప్రేయర్స్ చేస్తున్నారో ఐ సీ పేపర్స్, ఆ పేపర్స్ మీ అందరికీ రిలీజ్ అయిపోతున్నాయని చెప్పారండి. అండ్ ఇప్పుడు చెప్పినట్టే 3 months అని అన్నారు. ఐఎమ్ టెలింగ్ యూ 3 months కాదు, నేను మా జీవితంలో మేము ఏం అడుగుతున్నాము 2 things నిన్న ఈరోజు మేము పొందేసుకున్నాం. ఇంకా ఉన్నాయా? నేను ఐ బిలీవ్ డెఫినెట్గా వర్డ్ రిలీజ్ చేసినట్లు 3 months కూడా కాదు, ఈ ఫిబ్రవరి ఎండ్లోపే నేను మా వారు ఏమైతే ప్రార్థన చేస్తామో అవన్నీ మేము చూసేస్తాను, నేను నమ్ముతున్నాను. అండ్ సరే ప్రేయర్ అయిపోయాక ఒక్కొక్కరి మీద చేతులు పెట్టి వర్డ్ రిలీజ్ చేశారండి. ఫస్ట్ నా మీద ఇలా చేయి పెట్టగానే నేను పాస్టర్ గారు చేయి పెట్టినప్పుడు ఎంత ఫైర్ వస్తుందో అంత ఫైర్ నా మీదకి వచ్చేసింది. నేను నిజంగా చెప్తున్నాను, నమ్మండి. తరువాత వర్డ్ ఏంటంటే, నేను అంతకుముందు రోజే నేను ఏడుస్తా దేవుణ్ణి అడిగాను. నేను కన్నీరు కార్చి అడుగుతున్నాను కదా తండ్రి, ఏమైంది ఇదంతా నేను అడిగానండి. అండ్ అసలు చేయి పెట్టి ఫస్ట్ ఏమన్నారంటే, నువ్వు మోకాళ్ళ మీద ఉండి కార్చిన కన్నీరు అంతా దేవుడు ఒక బుడ్డిలో దాచుకున్నారు, నాకు అది చూపిస్తున్నారు అని. ఎందుకంటే నేను ఎప్పుడు కన్నీరు కార్చినా మోకాళ్ళ మీద ఉండే కన్నీరు కారుస్తా. అది పాస్టర్ గారికి తెలియదు కదా.
ఎగ్జాక్ట్ వర్డ్ అదే చెప్పి, నువ్వు మోకాల మీద ఉండి కార్చిన కన్నీరంతా కూడా దేవుడు ఒక బుడ్డిలో ఇలా దాచుకొని ఉన్నారు. అట్లాంటి దాంట్లోనే ఇంక లాట్స్ ఆఫ్ కాయిన్స్ నాకు కనిపిస్తున్నాయి, అంటే దేవుడు అవన్నీ నీకు ఇస్తున్నారని చెప్పారండి. ఆన్లైన్ చూసిన వాళ్ళందరూ కూడా నేను చెప్తున్నాను, దయచేసి ఉమెన్స్ మీటింగ్కి తప్పకుండా రండి. పాస్టర్ గారిలో ఏ అనాయింటింగ్ అయితే ఉందో దేవుడు అదే అనాయింటింగ్ని పెట్టారు. అదే వర్డ్, అదే మాట, అదే వాక్యము మన అందరి జీవితాల్లో మనం కనుక ఇక్కడ కూర్చొని వింటే మన జీవితాల్లో అవన్నీ కూడా జరిగిపోతాయి. ప్రైజ్లాడండి అందరికీ. ఫస్ట్ ట్యూస్డే వచ్చినప్పుడే మా గురించి అడిగి డీటెయిల్స్ అన్నీ అడిగి మా కోసం ఎంతో ప్రేయర్ చేశారు. అప్పుడే అసలు చాలా హ్యాపీగా అనిపించింది. మొన్న ట్యూస్డే వచ్చినప్పుడు కూడా నేనైతే పోయిన వీక్లోనే నేను చాలా సఫర్ అయ్యాను అనమాట. కుటుంబంలో జరిగిన ఇబ్బందిని బట్టి చాలా మా ఫ్యామిలీలో మా అమ్మ నాన్న లేకపోయినా కానీ నాకు 3 అక్కలు ఒక తమ్ముడు ఉన్నాడు. హాస్పిటల్లో జాయిన్ అయ్యి రీసెంట్గా వెళ్ళిపోయాడు అనమాట. తర్వాత ఏదో చిన్న చిన్న విషయాల్లో మాకు కొంచెం గొడవ వచ్చేసి అందరు నన్ను తేలిగ్గా చూడడం అట్లా చేశారు. అది ట్యూస్డే ప్రేయర్ రోజు నా సంగతి ఏమి పాస్టర్ గారికి తెలియదు. అయినా కానీ నేను దేవుడు కార్నర్ స్టోన్గా చేస్తున్నారు, నువ్వు ప్రేమ లేదు అనుకుంటున్నావు కదా, దేవుడు నిన్ను ఎంతో ప్రేమిస్తున్నారు, ఎవరైతే తీసేశారో వాళ్ళే మొలరాయిగా చేస్తారు అనే ఓడి చెప్పారు. నేనైతే దుఃఖం ఆపుకోలేకపోయాను, ఎంతో ఏడ్చేసానమాట. దేవా నిజంగా మరి నా హృదయాన్ని ఎరిగిన గొప్ప దేవుడు నాయన అనుకున్నా. సండే వాకింగ్ కూడా వినలేకుండా అలాగే మైల్డ్గా కూర్చున్నా. కానీ పోయిన వీక్ అంతా దేవుడు నా కోసమే ఈ మార్నింగ్ ప్రేయర్స్ పెట్టి మళ్ళా నేను మనిషిగా కాగలిగాను అనమాట. నిజంగా దేవుడి ప్రేమ ఎంత గొప్పదో, దేవ సౌకర్యాలు నన్ను హత్తుకున్నంతగా ఎంతో మంచిగా ట్రీట్ చేసి మంచిగా మళ్ళా మనిషిగా అయ్యి దేవుడి వాక్యం మళ్ళా హృదయంలో హత్తుకునేలా చెప్తా ఉంటారు. ఆ వాక్యం విని నా హృదయంలో స్టిల్ విత్తుకునేలా చేశారనమాట. ఇంకా చాలా గొప్ప ఆదరణ నాకు కలిగింది. మళ్ళీ ప్రేయర్స్ వినడానికి, దేవుని వాక్యం వినడానికి మళ్ళీ నా హృదయం దేవునిలో స్థిరపరచబడటానికి దేవుడు నాకు ఎంతో సహాయం చేశారు. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ప్రైజ్ లార్డ్ చర్చ్. సిస్టర్ మా కోడల గురించి ప్రేయర్ చేసి ఇంటికి వచ్చినప్పుడు ఒక గర్ల్ అన్నట్టే చెప్పారు. ఆ విధంగానే దేవుడు సహాయం చేశారు, మంచి బేబీని ఇచ్చారు. మొన్న ప్రేయర్ చేసినప్పుడు కూడా అసలు ఎగ్జాక్ట్గా ఎవరికి ఏ విషయం ఏ ఇబ్బంది ఉందో అది చెప్పేశారు. అది నిజంగా మేమందరం వాట్ షీ సెడ్ ఈజ్ ట్రూలీ ఎగ్జిస్టింగ్ ఇన్ అవర్ లైఫ్స్. ఏది మా జీవితాల్లో జరుగుతుందో, ఏ ఇబ్బందిలో ఉన్నామో, ఏ బాధలో ఇక్కడికి వచ్చామో, ఈవెన్ దో వీఆర్ ప్రేయింగ్ ఫర్ ద చర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ చేస్తున్నా, మాకు పర్సనల్గా ప్రతి ఒక్కరికి ఏదో ప్రాబ్లం, ఆ ప్రాబ్లం ఏంటో చెప్పేశారు. చాలా యాప్ట్గా ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్. ఆ ప్రాబ్లమ్స్కి ఆన్సర్స్ చెప్పారు, చాలా కరెక్ట్గా చెప్పారు. నా విషయంలో అయితే సిస్టర్ మీరు ఎప్పుడు భయపడుతూ ఉంటారు, డోంట్ ఫియర్, గాడ్ ఈజ్ గివింగ్ యూ స్ట్రెంగ్త్ అని చెప్పారు. ఆ ధైర్యంతోనే నేను ఇప్పుడు రాగలిగాను. థ్యాంక్ గాడ్ ఫర్ గివింగ్ మీ దట్ స్ట్రెంగ్త్ త్రూ సిస్టర్ అండ్ ఎంకరేజింగ్ మీ. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ద లార్డ్. అయితే 2024లో డిసెంబర్ నెలలో ఒకసారి వచ్చారు, మీరు వచ్చారు. నేను ఎప్పుడూ క్రిస్మస్ ముందు నేను ఎప్పుడు చేస్తాను ఏంటంటే, నేను లాంగ్ టైం నుంచి అబ్జర్వ్ చేసింది ఏంటంటే, అక్టోబర్లోనో నవంబర్లోనో డిసెంబర్లోనో క్రిస్టియన్స్ ఫ్యామిలీస్లో ఏదో ఒక డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుంది. దాని గురించి నేను ఎక్కువ ప్రార్థిస్తాను. క్రిస్మస్ ఆనందం ప్రతి కుటుంబంలోనూ ఉండాలి, ఆనందం ఇతరులకు చూపించాలని ప్రేయర్ చేస్తాను అనమాట. అలాగే క్రిస్మస్ ఆనందం పొందుకుంటూ న్యూ ఇయర్లోకి ఎంటర్ అవ్వాలని నేను ప్రేయర్ చేస్తాను. నాకు 2 గ్రూప్స్ ఉన్నాయి, ప్రేయర్ గ్రూప్స్, మామూలుగా చిన్న చిన్న ఇంటి దగ్గర అపార్ట్మెంట్, అక్కడ నేను చేసేది అదే చేస్తాను. అట్లాగే నేను చేస్తూ ఉంటే ఒకరోజు మా ఇంట్లోనూ అది మంచిగా వెళ్తే చెడు వస్తుందని అన్న రీతిగా ఒక డిస్టర్బెన్స్ వచ్చి నేను కొంచెం ఎక్కువ ఆలోచిస్తామట. చాలా డిస్టర్బ్గా ఉండి అలాగే ప్రేయర్కి రెడీ అయ్యాను.
తీరా ఫోన్ తీసేటప్పటికి పాస్టమ్ గారు వస్తున్నారు, రేచల్ గారు రావట్లేదు ఆ రోజు, పాస్టమ్ గారు వస్తున్నారు అని చెప్పారు. చెప్తే అప్పటికే నాకు కొంచెం ప్రేయర్ చేయించుకోవాలి అని నాకు ఒక థాట్ వచ్చిందన్నమాట. అయితే సరే అని అంతకుముందు 2020లో కూడా ఇలాగ నేను ఉమెన్స్ మీట్కి వచ్చినప్పుడు అయితే నేను సరే వెళ్దామని స్టార్ట్ అయ్యి డ్రైవర్కి ఫోన్ చేస్తే ఆ రోజుని మా వారు రమేష్ హాస్పిటల్లో జనరల్ చెకప్ కానీ వెళ్ళారన్నమాట. వెళ్తేనే ఫోన్ చేశాను డ్రైవర్కి. అప్పుడు మా వారు వైజాగ్లో జాబ్ చేస్తున్నారు, ప్రమోషన్ మీద అక్కడికి వెళ్ళారు. నేను ఇక్కడే ఉండేదాన్ని బాబాలతోటి. అయితే ఆ రోజు ఏమైందంటే అదేంటి డ్రైవర్ ఫోన్ అన్నాడు, సార్ని అబ్జర్వేషన్లో పెట్టారు, అదేంటి క్యారేజ్ కానీ అదేంటి బాబు క్యారేజ్ పెడతా కానీ ఇంటికి వచ్చాము, మీరు వెయిట్ చేయండి అన్న. నేను అప్పటి వరకు ఎప్పుడు కూడా నేను అదేంటి పాస్టర్ గారి చేత ప్రేయర్ చేయించుకోలేదు. నాకు సడన్గా అలా చెప్పేటప్పటికి సరే అని ప్రేయర్ చేయించుకుందామని ఇలాగ అంకుల్కి ఇలాగ ఉంది అని అది ఇలాగ హాస్పిటల్లో ఉండమన్నారంట అని చెప్పామట. చెప్పగానే ఆంటీ ఏమి అవ్వదు, అంకుల్ ఇంటికి వచ్చేస్తారు, మీరు ఏమి టెన్షన్ పడద్దు అని చెప్పి ప్రేయర్ ఫస్ట్ టైం నేను ప్రేయర్ చేయించుకున్నాను అనమాట. చేయించుకుని నేను తర్వాత వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఆయనకి యాంజియోగ్రామ్ చేశారు 2 days తర్వాత. పాస్టర్ గారు ఏ విధంగా చెప్పారు అలాగే మెడిసిన్స్ వల్లనే మీకు ఏమీ పర్వాలేదు, మెడిసిన్స్ వల్లే మామూలుగా ఉంటుంది అని చెప్పారన్నమాట. అప్పటి నుంచి నాకు ఏదైనా ఎప్పుడైనా కొంచెం అదేంటి అవకాశం ఉంటే నాకు మనసుకి అంటే ఎవరికి చెప్పలేక ఏమి చేయలేని నేను చేసుకొని పరిస్థితుల్లో నేను పాస్టర్ గారిని ప్రేయర్ చేయమంటాను. ఒక్కొక్కసారి అప్పుడప్పుడు వచ్చి మామూలుగానే ప్రేయర్ చేయండి అని చెప్తాను. అది మాట పాస్టర్ గారిలో ఉన్న ఆవిడ ఏం పలిగితే అది జరగటం నా జీవితంలో నేను చాలా చూశాను. మళ్ళీ ఇంకా మొన్న అయితే అదే డిస్టర్బ్ అయ్యానని చెప్పాను కదా, మీరు నమ్మరు, ఈ రోజు వరకు నేను సమాధానం ఆ రోజు ఆవిడ రావటం మాకు ప్రేయర్ చేయటం, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ విషయంలో నేను సమాధానంగానే ఉన్నాను. అంతేకాదు మళ్ళీ మొన్న వచ్చేటప్పుడు కూడా చిన్న డిస్టర్బెన్స్ మైండ్, అంటే డిస్టర్బెన్స్ అంటే ఏదో ఇది కాదు కానీ నాకు మైండ్లో ఆలోచన అన్నమాట వచ్చినప్పుడు నేను ఏంటి మొన్న చాలా డిస్టర్బెన్స్లో ఉన్నాను. అప్పుడు నాకు తెలియకుండానే పాస్టర్ గారు వస్తున్నారని తెలిసింది. ఈరోజు ఏంటి వస్తున్నారని తెలిసి నేను హ్యాపీగా వెళ్తుంటే మళ్ళీ సడన్గా వచ్చిందన్నమాట ఆ డిస్టర్బెన్స్ వచ్చింది, ఇదేంటి అని అనుకున్నాను. నిజంగా ఆవిడ చెప్పారు, మీరు మనుషుల వైపు చూడొద్దు, మీరు ఏది పలికితే అది జరుగుతుంది, మీరు ఎందుకు మనుషుల వైపు చూస్తున్నారు, మనుషుల వైపు చూడొద్దు అని చెప్పారు. నేను ఏది అయినప్పటికీ నాకు ప్రార్థన రానప్పుడు అదే డిస్టర్బ్గా ఉన్నప్పుడు నేను టంగ్స్లో ప్రేయర్ చేస్తాను, ఆ కాదు నేను చూడగలుగుతాను. అలాగే మీకు తెలుసు మరి మా కుటుంబంలో ఎన్నో విషయాల్లో దేవుడు మరి ఆ విధంగానే చేశారు. అంటే నేను ఇక్కడ చెప్పడానికి నిలబెట్టింది అంటే పాస్టర్ గారు ద్వారా ఆవిడ ఏం పలుకుతుందో అది మన జీవితాల్లో జరుగుతున్నాయని నేను చెప్పడానికి ఇక్కడ నిలబెట్టడానికి దేవుడు కృప చూపించాడు. ఆల్ అవర్ వ్యూవర్స్, మీ అందరికీ ఫాదర్స్ హౌస్ నుంచి ఇప్పుడున్న మా సంఘ సభ్యులందరి నుంచి మీకు శుభములు తెలియజేస్తున్నాం. దేవుని వాక్యములో మీ యొక్క కుటుంబాలు, మీ జీవితాలు కట్టబడాలని ఆశించినట్లయితే దేవుని యొక్క ఆత్మ, ఆయన సన్నిధి, ఆయన శక్తిని మీ జీవితంలో ప్రత్యేకమైన రీతిలో మీరు అనుభవించాలని ఆశించినట్లయితే ఐఎమ్ టెల్లింగ్ యూ, దిస్ ఈస్ ద ప్లేస్ దట్ యూ నీడ్ టు కమ్. మీరు టీవీ ప్రోగ్రామ్స్ విని దీవించబడుతున్నారని మేము నమ్ముతున్నాం. మూవ్ ఫ్రమ్ యువర్ ప్లేస్ అండ్ కమ్ అండ్ అటెండ్ అవర్ సర్వీసెస్. ప్రతి ఆదివారం ఉదయం అట్లాగే సాయంత్రం జరుగుతూ ఉంది. లుక్ ఆన్ ద స్క్రీన్ ఫర్ ద టైమ్ అండ్ కమ్ అండ్ సీ వాట్ గాడ్ విల్ డూ ఇన్ యువర్ లైఫ్. దేవుని యొక్క వాక్యము మీ జీవితంలో బహు బలముగా పనిచేయడం మీరు చూస్తారు. అండ్ ఐ బిలీవ్ గాడ్ విల్ షిఫ్ట్ యు టు అనదర్ లెవెల్. Thank you so much. God bless you.